Welcome to Igniters Police Academy. Today's current affairs, that is 5th September 2025. So number 1 we have Kapas Kisan app. Kapas Kisan app. సో ఇక్కడ కపాస్ కిసాన్ యాప్ ఎవరికి అంటే కాటన్ ఫార్మర్స్. సో ప్రతి రైతులకు. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. నెంబర్ 1, కనీస మద్దతు ధర పథకం కింద రైతుల నుండి పత్తిని సజావుగా కొనుగోలు చేయడానికి కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈరోజు కపాస్ కిసాన్ యాప్ని ప్రారంభించారు. సో ఇక్కడ ఏంటి అంటే కపాస్ కిసాన్ యాప్ ఫర్ ద కాటన్ ఫార్మర్స్. సో పత్తిని సజావుగా కొనుగోలు చేయడం కోసం వాళ్ళు తీసుకొచ్చిన యాప్ ఏంటి అంటే కపాస్ కిసాన్ యాప్. కపాస్ కిసాన్ యాప్. సో పత్తి సేకరణ ప్రక్రియలో ఎక్కువ పారదర్శకత మరియు వేగాన్ని తీసుకురావడానికి ఈ యాప్ రైతులకు స్వీయ నమోదు, స్లాట్ బుకింగ్ మరియు చెల్లింపు ట్రాకింగ్ను అందిస్తుంది. సో ఇందులో స్లాట్ బుకింగ్, అదేవిధంగా స్వీయ నమోదు మరియు చెల్లింపుల ట్రాకింగ్ ఇలాంటి ఫెసిలిటీస్ని అందిస్తుంది. పత్తి రైతులకు పత్తిని సులభంగా విక్రయించడంలో ఈ రైతు మొదటి మొబైల్ యాప్ ఒక ప్రధాన అడుగు అని మంత్రి అన్నారు. సో సింపుల్గా ఏంటి అంటే కపాస్ కిసాన్ యాప్ ఈస్ ఫర్ ద కాటన్ ఫార్మర్స్. కాటన్ ఫార్మర్స్ పత్తి రైతులకు. సో వాళ్ళు ఏంటి అంటే పత్తి సేకరణ, వాళ్ళు అమ్ముకునేటప్పుడు ఏంటంటే స్వీయ నమోదు మరియు స్లాట్ బుకింగ్ అండ్ పేమెంట్ ట్రాకింగ్ని కూడా ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో టెక్స్టైల్స్ మినిస్టర్ గిరిరాజ్ సింగ్ లాంచెస్ కపాస్ కిసాన్ యాప్. కపాస్ కిసాన్ యాప్ టు ఎయిడ్ కాటన్ ఫార్మర్స్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్ గిరిరాజ్ సింగ్ టుడే లాంచ్డ్ ద కపాస్ కిసాన్ యాప్. కపాస్ కిసాన్ యాప్ to facilitate seamless procurement of cotton from farmers under the minimum supportive price. సో ఇందులో ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్, పత్తి సేకరణ, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్ ఫ్రమ్ ద ఫార్మర్స్. ఎట్ ద సేమ్ టైమ్ ద యాప్ విల్ ఎంపవర్ ఫార్మర్స్ విత్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ అండ్ పేమెంట్ ట్రాకింగ్ టు బ్రింగ్ గ్రేటర్ ట్రాన్స్పరెన్సీ అండ్ స్పీడ్ టు ద కాటన్ ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్. సో కాటన్ ప్రొక్యూర్మెంట్ ఏంటి అంటే ఇంతకుముందుకు చాలా టైం టేకింగ్. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మనకు కపాస్ కిసాన్ యాప్ రావడం జరిగింది. తద్వారా ఏంటి అంటే ఇది పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వేగంగా. సో వేగంగా ఈ పత్తి సేకరణ జరుగుతుంది. సో ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్ ఏంటి అంటే చాలా వేగంగా జరుగుతుంది. దానికోసం తీసుకొచ్చిన యాప్ ఏంటి మనకు కపాస్ కిసాన్ యాప్. సో మనకి ఇక్కడ కపాస్ కిసాన్ యాప్ ఎవరి కోసం? కాటన్ ఫార్మర్స్ పత్తి రైతులకు. పత్తి రైతుల కోసం తీసుకొచ్చిన యాప్ ఏంటి మనకు? కపాస్ కిసాన్ యాప్. కపాస్ కిసాన్ యాప్. సో నెక్స్ట్ వీ హ్యావ్ సుందర్బన్ గ్రోస్ బిగ్గర్, సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్. సో సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్, రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏంటి అంటే సుందర్బన్. సో ఇక్కడ సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా ఏంటి? సుందర్బన్. అదే మొదటిది నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే సుందర్బన్. సో సెకండ్ వచ్చేసి సుందర్బన్. ఇక్కడ మనం 1973లో ప్రాజెక్ట్ టైగర్ రావడం జరిగింది. ప్రాజెక్ట్ టైగర్. సో ఎట్ ప్రజెంట్ ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి.
58 టైగర్ రిజర్వ్స్. సో రోజు ఏదో ఒక టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకేంటి అంటే వార్తల్లో నిలవడం చూస్తున్నాం. అందులో భాగంగా టైగర్ రిజర్వ్ కన్సర్న్డ్ స్టేట్‌ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎగ్జామినేషన్‌లో చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి మిస్‌లీనియస్ మనకొచ్చినప్పుడు సూపర్లేటివ్స్, మిస్‌లీనియస్‌కి సంబంధించినవి వచ్చినప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా ఇంపార్టెంట్. సో సింపుల్‌గా మనకేంటి అంటే రీసెంట్‌గా న్యూస్‌లో ఉన్న సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అని సుందర్బన్ కానీ, శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ కానీ, సిమ్లీపాల్ ఆ విధంగా ఆప్షన్స్‌లో ఉంటుంది. మనకేంటంటే సుందర్బన్ టైగర్ రిజర్వ్. అదే మొదటిది ఏంటి అంటే నాగార్జున సాగర్ అండ్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకేంటి సుందర్బన్ టైగర్ రిజర్వ్. సుందర్బన్ టైగర్ రిజర్వ్. సో నెక్స్ట్ ఇంకొక టైగర్ రిజర్వ్ న్యూస్‌లో ఉన్నది మనకేంటి శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. సో తమిళనాడుకు సంబంధించిన శ్రీవిల్లిపుత్తూర్ అండ్ మేఘమలై టైగర్ రిజర్వ్ కూడా న్యూస్‌లో ఉంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్. సో ఈ టైగర్ రిజర్వ్ గుండా వీళ్ళేంటంటే దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ఏ రోడ్. ఇప్పుడు అది వివాదానికి దారితీసింది. సో వివాదానికి దారితీసింది. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. తమిళనాడులోని తేని జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ లోపల అనధికార రోడ్డు నిర్మాణం మరియు మరమ్మతుల గురించి ఇటీవల ఆందోళనలు తలెత్తాయి. సో ఇక్కడ ఏంటి అంటే రోడ్ కన్స్ట్రక్షన్ వల్ల ఆందోళనలు తలెత్తడం చూస్తాం. ఎక్కడంటే శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. సో శ్రీవిల్లిపుత్తూర్ గ్రిడ్జ్ స్క్విరల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు మేఘమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీలను విలీనం చేయడం ద్వారా ఇది ఫిబ్రవరి 2021లో సృష్టించబడింది. సో ఇక్కడ ఏంటి అంటే మనకు శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. సో కాంబినేషన్ ఆఫ్ మనకేంటి అంటే శ్రీవిల్లిపుత్తూర్ గ్రిడ్జ్ స్క్విరల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నెక్స్ట్ మేఘమలై వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఈ రెండింటిని కలిపి మనకు తీసుకొచ్చిందే శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. సో ఈ రెండు వైల్డ్ లైఫ్ శాంక్చురీలను కలిపి వాళ్ళు తీసుకొచ్చిన టైగర్ రిజర్వ్ని మనం ఏమంటున్నాం శ్రీవిల్లిపుత్తూర్ అండ్ మేఘమలై టైగర్ రిజర్వ్ అంటున్నాం. సో ఈ టైగర్ రిజర్వ్లో రీసెంట్లీ రోడ్ కన్స్ట్రక్షన్. సో అనధికారికంగా వీళ్ళు ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అక్కడ ఆందోళనలు తలెత్తడం చూస్తున్నాం. సో హియర్ కన్సర్న్స్ వర్ రీసెంట్లీ రైజ్డ్ అబౌట్ అన్ఆథరైజ్డ్ రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ రిపేర్ ఇన్సైడ్ శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్. సో సింపుల్గా మనకి ఏంటి అంటే ఇష్యూ అనేది ఇంపార్టెంట్. సో శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్లో అన్ఆథరైజ్డ్ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ వార్తల్లో నిలిచింది. అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు. సో ఇది మనకు ఫస్ట్ టైం ఏం కాదు, రాజస్థాన్లో మైనింగ్ కోసం సరిస్కా టైగర్ రిజర్వ్ బౌండరీస్ని కూడా మార్చాలి అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ ట్రై చేయడం జరిగింది. అప్పుడు కూడా నిరసనలు ఎదుర్కోవడం చూస్తాం. సో ఈ విధంగా టైగర్ రిజర్వ్లో ఏదైనా అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఆ బౌండరీ చేంజెస్ కానీ ఉన్నప్పుడు మనకు అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు ఏంటి శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. గుర్తుండాల్సిన ఇష్యూ ఏంటి అంటే అన్ఆథరైజ్డ్ రోడ్ కన్స్ట్రక్షన్. సో సింపుల్గా మనకేంటి 1972లో టైగర్ని అఫీషియల్ ఎనిమల్ ఆఫ్ ఇండియాగా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇన్ ద ఇయర్ 1973 ప్రాజెక్ట్ టైగర్ వాజ్ లాంచ్డ్. ప్రాజెక్ట్ టైగర్. ఎట్ ప్రజెంట్ ఇండియాలో 58 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. లాస్ట్ టైగర్ రిజర్వ్ ఏంటి అంటే మాధవ్ నేషనల్ పార్క్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. సో 58 టైగర్ రిజర్వ్స్లో మనం 58 గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపాసిబుల్ కాబట్టి న్యూస్లో ఉన్న అప్డేట్స్ని చూస్తూ ఉంటే దానిపైన ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి న్యూస్లో ఉన్న ఇలాంటి టైగర్ రిజర్వ్స్ మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే బార్డర్ విలేజ్.
బార్డర్ విలేజెస్. సో బార్డర్ విలేజెస్ డెవలప్మెంట్ కోసం తీసుకొచ్చిన స్కీమ్ని మనం ఏమంటున్నాం, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఇట్ ఈస్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే టోటల్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. వైబ్రెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే మనకు ఈ బౌండరీ విలేజెస్ ఉంటాయి, ఈ విలేజెస్ని డెవలప్ చేయడం, దాన్ని మనం వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటున్నాం. ఇట్ ఈస్ 100% ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. ఎగ్జామినేషన్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏంటంటే స్టేట్ సెంట్రల్ 50-50 కాంట్రిబ్యూషన్ అంటారు, లేకపోతే 90-10 కాంట్రిబ్యూషన్, ఈ విధంగా ఇచ్చి మనకు స్టేట్మెంట్లో కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇదేంటి అంటే టోటల్గా ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సెంట్రల్లీ అంటే ఏంటి అంటే మనకు టోటల్ సెంట్రల్ గవర్నమెంటే ఉంటుంది, ఇందులో 100% మొత్తం ఫండ్స్ ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ ఎయిమ్స్ కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఆఫ్ బార్డర్ విలేజెస్. సో మనకు బార్డర్ విలేజెస్ అంటే హిమాచల్ ప్రదేశ్ కానీ, జమ్మూ కాశ్మీర్ కానీ, ఉత్తరాఖండ్, సో ఇలాంటి బార్డర్ విలేజెస్ని డెవలప్మెంట్ చేయడం కోసం తీసుకొచ్చిన స్కీమే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ ఇనాగరేటెడ్ ఏ 2-day వర్క్షాప్ ఆన్ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఇన్ న్యూఢిల్లీ. సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, బార్డర్ విలేజెస్ డెవలప్మెంట్. సో ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బార్డర్ విలేజెస్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏంటి అంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ ఈజ్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ రన్నింగ్ ఫ్రమ్ 2022 to 2025-26. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 2022-23లో స్టార్ట్ అయింది టిల్ 2025-26. అంటే అరౌండ్ 3 years ప్రోగ్రామ్. 3 years ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో, 2022-23. సో అప్ టు 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఉంటుంది. టార్గెట్ ఏంటి అంటే 2967 విలేజెస్ ఇన్ 46 blocks అక్రాస్ 19 districts అలాంగ్ ఇండియాస్ నార్థన్ బార్డర్, అరుణాచల్ ప్రదేశ్ కానీ, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ అండ్ లదాఖ్. సో సింపుల్గా వైబ్రెంట్ విలేజెస్ అంటే ఏంటి, బార్డర్ విలేజెస్ని డెవలప్మెంట్ చేసే ఒక ప్రోగ్రామ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్. ఇట్ ఎయిమ్స్ టు స్టాప్ అవుట్ మైగ్రేషన్, స్ట్రెంగ్థెన్ బార్డర్ సెక్యూరిటీ అండ్ ఎంకరేజ్ ద పీపుల్ టు స్టే ఇన్ నేటివ్ విలేజెస్. సో సింపుల్గా మనకి ఏంటంటే బార్డర్ ఇష్యూ వల్ల ఇక్కడ ఉండే ప్రజలు ఏంటి అంటే మైగ్రేట్ అవ్వడానికి ఎక్కువగా సముఖత చూపిస్తుంటారు. అంటే ఏంటంటే ఎప్పుడు తరచుగా బార్డర్ ఇష్యూస్ వస్తుంటాయి, సో ఫైరింగ్ ఇలాంటివి ఉంటున్నాయి, కాబట్టి వాళ్ళకి ఏంటి అంటే ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగా దే ఆర్ ప్రొవైడింగ్ బార్డర్ సెక్యూరిటీ అండ్ ఎంకరేజింగ్ ద పీపుల్ టు స్టే ఇన్ ద నేటివ్ విలేజెస్. ఎందుకంటే ఇలాంటి కాల్పులు జరిగినప్పుడు చాలామంది మైగ్రేట్ అవ్వడానికి చూస్తారు, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి, మీకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మేము ప్రొవైడ్ చేస్తాం, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తాం అనే కాన్సెప్ట్ తోటి తీసుకొచ్చిందే వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్. సో కేంద్ర హోంమంత్రి మరియు సహకార మంత్రి న్యూఢిల్లీలో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ పై 2 రోజుల వర్క్షాప్ని ప్రారంభించారు. సో వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది 2022-23 నుండి 2025-26 వరకు నడుస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం. ఇది అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్ మరియు కేంద్ర పాలిత ప్రాంతం అయిన లదాఖ్లోని భారతదేశ ఉత్తర సరిహద్దులోని 19 జిల్లాల్లోని 46 బ్లాక్లోని 2967 గ్రామాలను లక్ష్యంగా చేసుకుంది. సో సింపుల్గా ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ బార్డర్ విలేజెస్ తీసుకొచ్చింది అంటే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. ఇందులో గుర్తు పెట్టుకోవాల్సింది అంటే టోటల్ 100% ఫండ్ ఇచ్చేది ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. సో నెక్స్ట్ స్వర్ణముఖి రివర్. స్వర్ణముఖి రివర్. సో రీసెంట్గా ఎవ్రీ రివర్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఎంక్రోచ్మెంట్స్ అంటే ఏంటి అంటే కబ్జా. సో ఆక్రమణలు అంటాం, ఆక్రమణలు. సో ఇప్పుడైతే స్వర్ణముఖి నది పక్కన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రీసెంట్గా లాంచ్ చేసిన ఒక ప్రాజెక్ట్ ఏంటి అంటే ఆపరేషన్ స్వర్ణ. సో ఆపరేషన్ స్వర్ణముఖి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏ రాష్ట్రానికి సంబంధించిన నది అంటే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆపరేషన్. సో అందులో భాగంగా లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆపరేషన్ స్వర్ణముఖి వాటర్ బాడీ యాక్షన్ ఫర్ రివర్ అండ్ నాలా అవేర్నెస్ని ప్రారంభించింది. ఈ ప్రణాళిక స్వర్ణముఖి నదిని భూ కబ్జాదారుల నుండి రక్షించడం, దాని ప్రవాహ ప్రాంతాన్ని పునరుద్ధరించడం మరియు
దీర్ఘకాలిక జీవనోపాధి కోసం దానిని చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సో సింపుల్గా ఏంటంటే రిజర్వనేషన్ ఆఫ్ స్వర్ణముఖి రివర్. సో ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. అదే తెలంగాణలో రీసెంట్గా తరచు న్యూస్లో ఉన్నదేంటి? మూసి రిజర్వేషన్. సో మూసి పునరుద్ధరణ అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ తీసుకొస్తున్న ఒక స్కీమ్. అందులో భాగంగా స్వర్ణముఖి రివర్కి సంబంధించింది ఏ జిల్లా? తిరుపతి. ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్. సో హియర్ ద రివర్ రన్స్ 130 కిలోమీటర్ నార్త్ ఈస్ట్ పాసింగ్ త్రూ తిరుపతి హిల్స్ బిఫోర్ జాయినింగ్ ద బే ఆఫ్ బెంగాల్. సో ఇట్ ఈస్ ఏ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. సో మనకి ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ రివర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్, ఇంకొకటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. సో జనరల్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ఏదైనా ఇలాంటి న్యూస్లో ఉన్నప్పుడు స్వర్ణముఖి రివర్ వచ్చేసి ఏంటంటే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిజర్వేషన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అని కూడా మనకు స్టేట్మెంట్లో అడగొచ్చు. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఇది ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో కలవడం చూస్తాం. అదే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ వచ్చేసి అరేబియన్ సీలో కలవడం చూస్తాం. సో దీటిపైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఈస్ట్ ఫ్లోయింగా వెస్ట్ ఫ్లోయింగ్ అనేది కూడా చూసుకోవాలి. సో నెక్స్ట్ సెమికాన్ ఇండియా 2025 వెన్యూ వచ్చేసి న్యూఢిల్లీ. సో సెమికాన్ ఇండియా వచ్చేసి ఏంటి అంటే సెమీ కండక్టర్స్ కోసం. సో సెమీ కండక్టర్స్ యూసేజ్ ఏంటి? డైలీ లైఫ్లో ఒక భాగం. సెమీ కండక్టర్స్ యూసేజ్ వచ్చేసి ఏంటంటే ఇట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డైలీ యాక్టివిటీస్. అందులో భాగంగా సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ 2025 ఎక్కడ జరిగింది అంటే వెన్యూ మనకు న్యూఢిల్లీలో జరగడం చూసాం. సో బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీ కండక్టర్ పవర్ హౌస్. సో థీమ్ అనేది ఇంపార్టెంట్. థీమ్ ఏంటి? బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీ కండక్టర్ పవర్ హౌస్. 2025 ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీ. అదే 2024 ఎక్కడ జరిగింది అంటే గ్రేటర్ నోయిడా. సో ఎగ్జామినేషన్లో మనం ఓన్లీ 2025 కాదు, గత 2 years కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు 2024 ఎక్కడ జరుగుతుంది లేదా నెక్స్ట్ ఇయర్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనం ఫోకస్ చేయాలి. సెమికాన్ ఇండియా అంటే ఏంటి? విత్ రెస్పెక్ట్ టు ద సెమీ కండక్టర్స్. వెన్యూ వచ్చేసి న్యూఢిల్లీ. సో నెక్స్ట్ స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ ఇన్ త్రిపుర. సో ఇక్కడ ఏంటి అంటే ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. సో కొంతమంది స్టూడెంట్స్లో ఏంటి సైన్స్ పైన వాళ్ళకు అవగాహన కోసం త్రిపుర గవర్నమెంట్ ఏం చేశారంటే దే రీసెంట్లీ లాంచ్డ్ స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ. రీసెంట్గా ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే త్రిపురలో మనకేంటి స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీకి సంబంధించిన స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి త్రిపుర. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే నెంబర్ 1 వీ హ్యావ్ కపాస్ కిసాన్ యాప్. సో ఇదేంటి అంటే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ కాటన్ ఫార్మర్స్. సో పత్తి సేకరణ కోసం తీసుకొచ్చిన యాప్ ఏంటి మనకు? కపాస్ కిసాన్ యాప్. సో ఇదేంటి? ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కాటన్ ఫ్రమ్ ద ఫార్మర్స్. సో నెక్స్ట్ వచ్చేసి సుందర్బన్ బికెమ్ సెకండ్ లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. అదే ఫస్ట్ది ఏంటి అంటే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వచ్చేసి ఇండియాలో ఫస్ట్ ప్లేస్లో ఉన్న టైగర్ రిజర్వ్. సో నెక్స్ట్ శ్రీవిల్లిపుత్తూర్ మేఘమలై టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించింది. ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటి? అన్ఆథరైజ్డ్ రోడ్ కన్స్ట్రక్షన్ అండ్ రెనోవేషన్. సో నెక్స్ట్ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. సో ఇది వచ్చి డెవలప్మెంట్ ఆఫ్ బార్డర్ విలేజెస్, నార్దర్న్ బార్డర్ విలేజెస్ని డెవలప్మెంట్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్. సో నెక్స్ట్ స్వర్ణముఖి రివర్ రెనోవేషన్ ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రివర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటి సెమీ కండక్టర్ ప్రోగ్రామ్ 2025 సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరగడం చూస్తాం. అదే 2024 ఎక్కడ జరిగింది? మనకు గ్రేటర్ నోయిడాలో జరగడం చూస్తాం. సో నెక్స్ట్ త్రిపుర లాంచెస్ స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ స్కూల్స్ అనమాట. స్పేస్ ఎడ్యుకేషన్ లైబ్రరీ స్కూల్స్ ఎక్కడ లాంచ్ చేశారు? త్రిపురలో లాంచ్ చేశారు. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.